సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యన్ నందిత పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. సికింద్రాబాద్ బోయినపల్లి లిఫ్ట్ లో ఎమ్మెల్యే లాస్యన్ నందిత చిక్కుకున్నారు. ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లిపోయింది. లిఫ్ట్ డోర్లు తెరుచుకోలేదు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టి ఎమ్మెల్యేను కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బోయినపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యన్ నందిత పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో లిఫ్ట్ లో ఎమ్మెల్యే లాస్యన్ నందిత చిక్కుకున్నారు. ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్లిపోయింది. లిఫ్ట్ డోర్లు తెరుచుకోలేదు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టి ఎమ్మెల్యేను కాపాడారు. రైట్, ఇక అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా క్రైమ్ బ్యూరో రవితేజను అడిగి. రవితేజ, బోయినపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈరోజు 7వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ మహిళా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్యన్ నందిత హాజరయ్యి తిరిగి వెళ్తూ ఉండగా ఈ లిఫ్ట్ ప్రమాదం జరిగినట్టుగా కూడా వారి కార్యకర్తలకు లాస్యన్ నందిత సమాచారాన్ని చేరివేసింది. దృశ్యాల్లో కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. లాస్యన్ నందిత లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో దిగాల్సింది పోయి ఆ లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో ఒకేసారిగా లిఫ్ట్ అంతా కూడా కుప్పగూలి గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోవడము, అప్పటి వరకు డోర్స్ ఓపెన్ కాకపోవడంతో దాంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ సిగ్నల్స్ కలవకపోవడము, ఇంతసేపటికి తన ఎమ్మెల్యే మహిళా అధికారిని ఇంకా బయటికి రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తన ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా లిఫ్ట్ ప్రాంగణానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కొంత స్టీల్ ఐరన్ లాంటి పరికరాలను ఉపయోగించుకొని పూర్తిగా లిఫ్ట్ డోర్లని బద్దలు కొట్టేసి ఆ లిఫ్ట్ డోర్లను బద్దలు కొట్టిన గ్యాప్ లో నుంచి లాస్యన్ నందితాన్ని బయటికి తీసుకొచ్చి దాంట్లో చిక్కుకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని, ఇంకొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని, ఆసుపత్రి సిబ్బందిని కూడా అక్కడ నుంచి కూడా సేఫ్ గా బయటికి తీశారు. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు అదే లిఫ్ట్ లో మహిళా ఎమ్మెల్యే చిక్కుకొని ఉండడము, లిఫ్ట్ తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ కేబుల్ తెగిపోయి ఉంది కాబట్టి డోర్స్ ఓపెన్ కాకపోవడంతో మాత్రం కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. 20 నిమిషాల పాటు అక్కడ శ్వాస కూడా సరిగా ఆడకపోవడము, లిఫ్ట్ డోర్ తెరవకపోవడము, అది కొత్త లిఫ్ట్ అయి ఉండడం కారణంగా మాత్రం కాస్త టెన్షన్ లోనైనప్పటికీ ఇమ్మీడియట్ గా ఆసుపత్రి సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు స్పందించి ఆ లిఫ్ట్ డోర్ ని బద్దలు కొట్టేసి లాస్యని బయటికి తీసి మిగతా సెక్యూరిటీ సిబ్బందిని కూడా అక్కడ నుంచి బయటికి సేఫ్ గా రక్షించి పంపించడం జరిగింది. తర్వాత బిల్డింగ్ యజమానికి కూడా ఇలాంటి సాంకేతిక లోపాల కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. డోర్స్ ఓపెన్ అయ్యే విధంగా ఈ టెక్నాలజీని ఉపయోగించాలంటూ కూడా ఆ బిల్డింగ్ యజమానికి, ఆసుపత్రి వారికి ఆ విషయాన్ని షేర్ చేసి అక్కడి నుంచి కూడా లాస్యన్ నందిత వెళ్ళిపోయినట్టుగా సమాచారం అందుతోంది. గాయత్రి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. అంకుల్